పెద్ద కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నాడు అని చేసి ఆ అమ్మాయి ఒక కేస్ పెట్టింది. బట్ దానికి పెద్ద పెద్ద వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది జానీకి అని చెప్పేసి ఒక మాట బయట నడుస్తుంది. బట్ ఇప్పుడు అది ఏదైనప్పటికి కూడా తప్పు తప్పే కాబట్టి సినిమా ఇండస్ట్రీ కూడా కొంచెం ముందుకొచ్చి ఆ అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తాం. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే అని పెద్ద పెద్ద హీరోలు ట్వీట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ట్వీట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి టాలెంట్ ఉంటే మేము ఆఫర్స్ ఇస్తామని. జానీ తప్పు చేస్తే మేము సస్పెండ్ చేసేస్తామని చెప్పి కూడా ఛాంబర్‌లో నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎలా చూడొచ్చు జానీ మాస్టర్ ఈ విషయాన్ని? నేను మొత్తం డెప్త్‌గా ఆ అమ్మాయి సైడ్ నుంచి మీరు మాట్లాడతారా? మొన్న రాజ్ తరుణ్ గురించి అంత గట్టిగా మాట్లాడిన వాయిస్ ఈరోజు శేఖర్ భాష వాయిస్ ఆమె కోసం మాట్లాడటానికి ముందుకొస్తుందా? జానీ మాస్టర్ గనక తప్పు లేదు అని తెలిస్తే ఆయన కోసం ఖచ్చితంగా పోరాడతాను. హ్మ్. ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాల్సిన అవసరం లేదు. రోషన్ కూడా వెళ్తాడు. హ్మ్. ఆల్రెడీ బోలెడు మంది ఇప్పుడు సినిమా వాళ్ళు అందరూ కూడా మేము మీకు మీడియా ఎప్పుడు న్యాయం ఇటువైపు ఉంటే అటువైపే ఉంటదండి. అలా అమ్మాయి వైపు అబ్బాయి వైపు ఏముండదు. అలా కాదు నేను చెప్తాను. అబ్బాయి నిజంగా తప్పు లేకపోతే జానీ వైపు నిలబడతారు డెఫినెట్ గా. మీడియా కూడా రేపు మీకు కూడా చెప్తాను. మీడియా ఇస్ ఎ బ్రాడ్ వర్డ్. మీడియాలో వందల మీడియాలు ఉన్నాయి. అందులో పొలిటికల్ పార్టీల వైజ్గా డివైడ్ అయిపోయిన మీడియాలు చాలా ఉన్నాయి. కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే కొంతమంది వీళ్ళకి సపోర్ట్ చేస్తే ఇది మీరు ఫ్యూచర్లో చూడబోతారు. ఈ గేమ్ అంతా కూడా ఖచ్చితంగా ఆల్రెడీ చూస్తున్నాం. సో మీడియా అనేది ఒక బ్రాడ్ స్టేట్మెంట్. అది జనం బయట అనుకోవటమే మీడియాలు కేవలం కల్పితాలు కథలు అల్లటం పని. మా పని అది కాదు అసలుకి. మీరు అంటే కేవలం వచ్చిన ఎఫ్ఐఆర్ కావచ్చు, వచ్చిన న్యూస్ మీద మేము కేవలం ఆ న్యూస్ మాత్రమే ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఆ అమ్మాయి ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో అది మాత్రమే టెలికాస్ట్ అవుతుంది అన్ని ఛానల్స్ లో. కానీ ఎస్పెషల్లీ జానీ మాస్టర్ గురించి ఒక టైం పెట్టుకొని, ఒక కాలం పెట్టుకొని, ఒక డిబేట్ నడిపే అంత అవసరం ఏ మీడియాకి లేదు. ఎందుకు లేదు? అసలు ఉండదు. ఒక అమ్మాయి బాధని చెప్పుకుంది. ఆ అమ్మాయి బాధను మాత్రమే ఇప్పటి వరకు అన్ని న్యూస్ ఛానల్స్ లో చూపించారు. ఇది కేవలం నిజం కాదని రేపు జానీ మాస్టర్ వచ్చి మాట్లాడినా కానీ మళ్ళీ దీన్ని కూడా చూపిస్తారు. అయ్యో అలా అదేంటి రెండు వైపులు ఉంటదండి న్యాయం అనేది. నేను అనేది ఏంటంటే జనరల్లీ ఇప్పుడు జానీ మాస్టర్ చెప్పిన ఒకవేళ ఆయన దాంట్లో నిజం ఉంది అనుకున్నా కూడా ఆయనకు ఒక సపోర్ట్ అనేది అంత తొందరగా రాదు. బికాస్ హీజ్ అ మ్యాన్. మగాడు జనరల్గా చేసుంటాడులే అని చెప్పి. అండ్ ఇప్పుడు ఆయన మీద పడింది. నేను నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత, అండ్ అలాగే ఆధారాలు చూపించాల్సిన బాధ్యత ఈవిడ ఆధారాలు చూపించాలి. ఆయన వాటిని డిఫెండ్ చేసుకునే పరిస్థితిలో వాళ్ళిద్దరు ఉన్నారు. సో ఇవి ఓన్లీ ఇప్పటిదాకా పోలీసు వ్యవస్థలో మాత్రమే ఉన్నాయి. బట్ మనకి మీడియాకి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ లేదని మీరు చెప్తారు. ఏ ఆధారాలు ఇప్పటిదాకా రాలేదు. కానీ ఎఫ్ఐఆర్ ఒకటి వస్తాయి. యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి రెండు పక్కల నుంచి. వచ్చినప్పుడు మనం వేరే చేసుకొని కరెక్ట్ యుద్ధానికి సిద్ధంగా ఉంటున్నారు అన్నమాట మీరు కూడా అయితే. చూద్దాం.